ఉత్తరప్రదేశ్లో జిల్లా కేంద్రమైన సంబల్లో కోర్టు ఉత్తర్వుల మేరకు మసీదు సర్వే చేస్తుండగా చెలరేగిన అల్లర్లలో 3 వ్యక్తులు మృతి చెందారు. పట్టణంలో మొఘల్ కాలానికి చెందిన జమా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో దాఖలైన పిటిషన్ మేరకు స్థానిక కోర్టు సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో సంబల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం పెద్ద గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు సర్వేను ప్రతిఘటిస్తూ మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. పోలీసులపైకి రాళ్లు రువ్వి వాహనాలకు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో బాష్పవాయువు, ప్లాస్టిక్ బుల్లెట్లను ప్రయోగించిన పోలీసులు లాఠీలు జులిపించి గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కొంతమంది దుండగులు ఇళ్ల నుంచి కాల్పులు జరిపారు. సర్కిల్ అధికారితో పాటు దాదాపు 20 మంది పోలీసులు పెట్లెట్లు తాకి గాయపడ్డారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. సంబల్ తహసీలు పరిధిలో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 12వ తరగతి వరకు అన్ని విద్యాలయాలు సెలవు ప్రకటించారు. 2 మహిళలతో సహా 21 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.